ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభములండి. ఈ రోజున మన బైబిల్ ధ్యానంలో మనం చేయబోతున్న స్టడీ ఏమిటంటే కీర్తనలు 14వ అధ్యాయం అన్నమాట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు ఒక్కడను లేడనమాట. అంతే కదా, ఈ రోజున దేవుడు లేడు అని అనేక మంది బుద్ధిహీనంగా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, వారి చెడుతనములు కూడా వారు ఎంత మాత్రము కూడా దేవుడు భయం లేక వారైతే మరవరంట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశమందు చూచి నరులను పరిశీలించనంట. చూసారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన్ని ఎవరు వెతుకుతారా అని, ఎవరు ప్రార్థిస్తారా అని ఆకాశమందు ఆయన అయితే మనల్ని చూస్తానే ఉంటాడంట. వారందరూ దాగి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవ్వరూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. అర్థమయ్యిందా? దేవుడైతే ప్రార్థన చేయకోకుండా చెడుతనము చేస్తారు, వాళ్ళకే భయం లేదా అని కూడా ఇక్కడ అడుగుతున్నట్టు మనం చూస్తున్నాము. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరింపవద్దు. ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయేలులను రక్షణ కలుగును గాక. అర్థమైందా పిల్లలు? ఎంత చక్కటి వచనాలు చూడండి. ఆయన పిల్లల పట్లంట ఆయనైతే శ్రద్ధ కలిగి ఉంటాడంట. అంతేకాదు, ఆయనకు ఆశ్రయమై కూడా ఉంటాడంట. అవును కదా, ఆపద కాలంలో నమ్ముకొనదగిన మన గొప్ప దేవుడు, మన ఆశ్రయ దుర్గము ఆయనే. అందుకే కదా మనం ఎల్లప్పుడూ ఏ చిన్న బాధ కలిగినా, సంతోషమే కలిగినా మొదట మనం వెళ్ళేది దేవుని యొద్దకే. ఆ మాటలే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాయి. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. మనమైతే ఆత్మీయ ఇజ్రాయేలులము కాబట్టి మనమైతే ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని ఉంటామో దా యొక్క దినమును బట్టి మనం చాలా సంతోషిస్తాం. అదే ఇక్కడ రాయబడి ఉన్నది. దీనిలోని భావం మీరు గ్రహించారా పిల్లలు? ఎందుకంటే దేవుడు చెడుతనమును చూసి అసహ్యించుకుంటాడు. అదే ఆయన యందు ఆశ్రయించి మనం ప్రార్థిస్తే మనల్ని రక్షిస్తాడు. ఈ మాటల్లోని అర్ధభావం అదే అన్నమాట. గ్రహించండి. గాడ్ బ్లెస్ యూ.